బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన్ని కలిసేందుకు కావలి నుంచి పలువురు బీజేపీ నేతలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను నెల్లూరులో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నుంచి వెళ్ళిన బీజేపీ నేతలను ఆప్యాయంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పలకరించారు. అనంతరం పలు సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు జీఎస్టీ సభ్యులు అమరా వెంకట సుబ్బారావు, కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటనలో పాల్గొనేందుకు కావలి నుంచి భారీగా తరలి వెళ్తున్నట్టు వివరించారు. కావలి ప్రాంత సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ గారు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని పర్సనల్గా అందరం మీట్ అయి ఈరోజు జరుగు పాదయాత్రలో అందరూ విరివిగా పాల్గొని వందల మంది కావలి నుంచి తరలి వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఈరోజు ఎంతో శుభదినంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చెందిన మా చీఫ్ శ్రీ పివిఎన్ మాధవ్ గారు నెల్లూరు పర్యటన వస్తున్న సందర్భంగా కావలి పట్టణం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వందల మంది తరలి వెళుతున్నాం. అయితే కావలి నియోజకవర్గంలో కూటమి పాలన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న కృషిని తెలియజేసి, అలాగనే కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి తరపున ఉన్న మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయిన మాధవ్ గారితో కలిసి కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం రామాయపట్నం పోర్టు విషయం కానీ, రైల్వే స్టేషన్ విషయం, కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయం కానీ, మెట్రగుంట రైల్వే అభివృద్ధి కోసం కానీ, అలాగనే దువ్వల్దిని హార్బర్ గురించి కానీ, అలాగనే రోడ్ల విషయాలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసం కానీ అనేక రకాల సమస్యల్ని ఈరోజు మాధవన్ గారికి తెలియజేయబోతున్నాం. కాబట్టి కావలి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల మీద ఈరోజు వినతి పత్రం ఇస్తాం. అలాగనే హౌసింగ్ లో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా ఈరోజు మేము మా యొక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసే విధంగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఈరోజు మా బీజేపీ అధ్యక్షుడికి తెలియజేసేదానికి కావలి పట్టణం నుంచి వందల మంది కార్యకర్తలు బయలుదేరి వెళుతున్నాం. ధన్యవాదాలు.